ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. ఆయన అడిగి హనుమాన్ జయంతి విశిష్టత గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఎటువంటి మనుషులు అయినా ఎటువంటి అధైర్యం ఉన్నా ధైర్యాన్ని ఇచ్చే దేవుడు హనుమంతుడు. పిలిస్తే పలికేది హనుమంతుడు. హనుమాన్ చాలీసా చదివితే ఎన్నో కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం మనుషులు చాలా ఉంటుంది. అలాంటి ఒక్క సులభంగా పిలిచే దేవుడు హనుమంతుడు. ప్రతి ఒక్కరికి హనుమాన్ చాలీసా అనేది చాలా ఇష్టం. చాలామంది చదువుతూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ కూడా హనుమంతుడి యొక్క స్తోత్రం చదువుతూ హనుమంతుడి యొక్క దర్శనం చేసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఒక ప్రతిష్ట ఉన్న హనుమంతుడి గురించి తెలుసుకుందాం. మనతో పాటు నా కేఎస్ఆర్ గారు. హనుమంతుడిని ఎందుకు ఆరాధించాలంటారు? రైట్. చాలా శక్తివంతుడైన హనుమంతుడు మనకి అలూసంగా అంటే చాలా పిలవగానే పలికే ఒక వ్యక్తి అంటే హనుమంతుడు. సో ఇంతటి శక్తివంతుడైన హనుమంతుడిని మనం ఎందుకు ఆరాధించాలంటారు? సో ఇంత సులభంగా ప్రసన్న అవుతారు మీరే చెప్తున్నారు కాబట్టి, కోరిన వెంటనే వచ్చేస్తాడు కాబట్టి అందుకే ఆయన్ని మనం ఆరాధించాలి నెంబర్ 1 అసలు. కానీ అసలు మామూలుగా చెప్పాలంటే కనుక సరే ఇప్పుడు మీరు హనుమత్ జయంతి అనేది, సో ఈ హనుమత్ జయంతిలో కూడా మనకి 2 రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి. అంటే సాధారణంగా తెలంగాణలో ఎక్కువ శాతం ఏదైతే చైత్ర శుక్ల పౌర్ణమి అనేది ఏదైతే ఉందో అది హనుమత్ జయంతిగా చెప్పబడటం అనేది ఉంది. సో ఆ రోజు ఆంజనేయుడు అవతరించాడు అని చెప్పి ఇదే విషయాన్ని మనకి స్కంద పురాణం కూడా రూఢీపరచడం అనేది ఉంటుంది. అక్కడ మనకి ఒకనొక పురుషోత్తమ క్షేత్ర మహత్యం సమయంలో అంజనీ దేవికి వాయుదేవుడు వరమందిచ్చినప్పుడు నేను నీకు చైత్ర శుక్ల పౌర్ణమి నాడు నేనే నీ కడుపున ఆ ఆంజనేయుడిగా అవతరిస్తాను అని చెప్పి. సో అందుకని ఇక్కడ చాలామంది ఈ రకంగా చేయటం అనేది ఉంది. కానీ కొన్ని పురాణాల్లో ఏం చెప్పారంటే కనుక వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రం కర్కాటక లగ్నంలో ఆంజనేయుడు పుట్టాడని కొంతమంది చెప్తారు. అందుకని సాధారణంగా ఇటు ఆంధ్ర వైపంతా కూడా వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతిని అక్కడ ఎక్కువ ఆచరించడం అనేది ఉంది. ఇక్కడ మన వైపు అంతా కూడా సాధారణంగా ఎక్కువ శాతం అయితే కనుక ఇప్పుడు వచ్చే చైత్ర శుక్ల పౌర్ణమి నాడు వచ్చేది ఏదైతే జయంతి ఉందో దాన్నే చేయటం అనేది ఉంది. కనుక ఎవరు ఏ సంప్రదాయాన్ని పాటించినప్పటికీ కూడా, అంటే వైశాఖ మాసంలో చేసుకుందాం అనుకునే వాళ్ళు వైశాఖ మాసంలో, చైత్ర మాసంలో చేసుకుందాం అనుకుంటే చైత్ర మాసంలో, లేదా 2 రోజులు చేసుకున్న మన ఆంజనేయుడే అనుకుంటే కనుక 2 రోజుల్లో చేసుకున్నా కూడా తప్పేం లేదు. కానీ మీరు కనుక గమనించినట్టయితే కనుక మనం బాల్యమే అసలు హనుమత్ భక్తితోనే ఎక్కువ మొదలవుతుంది. అంటే మనకి ఏదైనా సరే ఒక చిన్నప్పుడు ఒక కుక్క వెంటబడవచ్చు, ఇంకోటైనా అవ్వచ్చు, ఏదైనా ఒక భయంకరమైన సంఘటన వచ్చినట్టు మనం తెలియకుండా అప్రయత్నంగా ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయనో హనుమానో అలా మనకి తెలియకుండానే ఆంజనేయుడు అంటే కనుక ఎలాంటి దుష్ట శక్తులనైనా సరే తరిమి కొడతాడు అనే ఒక రకమైన బలమైన భావన. సో ఆ రకంగానే మనం ఎక్కువ కూడా ఆంజనేయుని అనుకుంటాం. తర్వాత రెండోది ఏంటంటే ఆయన చిరంజీవిగా అభివర్ణిస్తున్నాం, అంటే ఇప్పటికీ కూడా ఆయన బతికే ఉన్నాడు అని చెప్పి. సో కలియుగంలో అందుకని చాలా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు ఎవరై అంటే కనుక ఆంజనేయుడు. తర్వాత రెండోది ఏంటంటే ఇటు ఆంజనేయుడిని మనం శివుడిగా అంటే శివభక్తుడిగా అని, లేదా ఇటు వైష్ణవులు అనుకుంటే వైష్ణవ భక్తుడని ఎవరికి మనం ఆపాదించడం. కానీ ఇక్కడ రాముడు భక్తుడిగా మాత్రం మనము ఆరాధిస్తూ ఉంటాం. రైట్. కానీ రుద్రాంశ సంభూతుడు అంటే ఆయన శివుడి యొక్క అంశతో జన్మించిన వాడు. అందుకని ఆంజనేయుని కనుక పూజించినట్టయితే కనుక ఏమంటే 3 కోట్ల 30 కోట్ల ఎంతమంది దేవతలు ఉంటే అంతమంది ఆ దేవతలందరినీ పూజించినట్లే. ఎందుకనంటే అన్ని వరాలు ఆంజనేయుడు పొందాడు. సో ఇక్కడ ఏదైనప్పటికీ అంటే నేననేది మనకి ఎన్ని కోట్ల అనేది కాదు ఇక్కడ దేవతలు అనేది. సో వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ అంతమంది వరాలు అంటే వాళ్ళందరినీ కూడా పూజించిన, అంటే ఆంజనేయుని కనుక పూజిస్తే అంతమంది దేవతల్ని పూజించినట్టు. మీరు ఎంతమంది అనుకుంటే అంతమంది దేవతలు. ఓకే, అన్ని రకాలైన వరాలు ఆంజనేయుడు పొందాడు. సో ఆంజనేయుని పూజించటము అంటే కనుక
మనకి చాలా అవసరం. అంటే సాధారణంగా మనలో ఏది ఎక్కువగా లోపిస్తూ ఉంటుంది, ఏదైనా సరే చిన్న కష్టం రాగానే భయపడేదే ఎక్కువ ఉంటుంది, బెంబేలు పడుతూ ఉంటాం. కానీ ఆంజనేయుని చూడగానే మనకి ఒక రకమైన ఉత్తేజం రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆంజనేయుని చాలా తేలికైన పద్ధతుల్లోనూ పూజించవచ్చు, కఠినమైన పద్ధతుల్లోనూ పూజించవచ్చు. ఇప్పుడు మాబాటి జ్యోతిష్కులు ఉన్నారనుకోండి, స్వప్నాంజనేయ అని చెప్పి ఆ రూపంలో కనుక ఆరాధించినట్టయితే కనుక ఈ మీకు వచ్చే ఏవైతే సమస్యలు ఉంటూ ఉంటాయో మాకు వాటికి నివారణ అనేది, పరిష్కారం అనేది ఆంజనేయుడు కల్లో తెలుపుతాడు అని చెప్పి ఆ రకంగా స్వప్నాంజనేయ ఆరాధన చేయటం అనేది కూడా ఉంది. అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా వాలాగ్ర హనుమాన్ అని చెప్పి ఆయన యొక్క వాలం ఏదైతే ఉంటుందో దానికి వరుసగా మినపగింజలు ప్రతిరోజు కూడా అద్దుకుంటూ వెళ్ళి ఆ తోక పూర్తి చేయటం అనేది ఉంటుంది. సో దానివల్ల ఎలాంటి కష్టమైన కోరికైనా సరే తీర్చమ వాలాగ్ర హనుమాన్ అంటారు దాన్ని. సో ఇలా ఆంజనేయుని అనేక రకాలుగా పూజించడం అనేది ఉంది. తర్వాత మార్గశిర మాసం త్రయోదశి నాడు హనుమద్ వ్రతం చేయటం అనేది కూడా అనేక చోట్ల సంప్రదాయం ఉంది. హనుమాన్ చాలీసా కూడా చదువుతూ ఉంటారు హనుమాన్ జయంతి రోజు చాలామంది. అంటే హనుమాన్ జయంతి అనే కాదు, మనం ఏదైనా సరే ఒక హనుమాన్ చాలీసా అనేది మన కోరికలు తీరడానికి ఒక పద్ధతి ఉంది. అంటే ఇప్పుడు మీరు రోజుకి 11 సార్లు చొప్పున 40 రోజులు చదివితే ఎలాంటి కార్యమైనా సఫలీకృతం అవుతుంది అనేది హనుమాన్ చాలీసా విధానంలో ఒకటి. లేదు మీరు ఒకే ఏకాబికిన 108 సార్లు కనుక చదివినట్టయితే కనుక శీఘ్రంగా ఫలితం ఇవ్వటం అనేది కూడా ఉంది. అలా కాకుండా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చదవటం అనేది అదొక పద్ధతి. అంటే మీరు నిర్దిష్టంగా ఏదైనా సరే ఒక కోరిక పెట్టుకుని, అంటే నాకు ఉద్యోగం కావాలనో, కళ్యాణం కావాలనో, ఇంకోటో మీరు ఏదైనా ఒక కోరిక పెట్టుకున్నప్పుడు మండలం అంటే 40 రోజులు కనుక. కానీ ఎన్నిసార్లు చెప్పారు? రోజుకి 11 సార్లు. సో 11 సార్లు అంటే మ్యాక్సిమం 11 1:30 లేదా 2 నిమిషాలు వేసుకోండి. అంటే 22 నిమిషాలు కష్టపడితే రోజుకి అయిపోతుంది. అలా 40 రోజులు చేయాలి. అలా 40 రోజులు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక అది కాదు. మీకు ఇంకా ఎక్కువ శక్తి, ఇంకా ఎక్కువ ఓపిక, ఇంకా ఎక్కువ ఇది ఉందనుకోండి, నాకంటే అది కాక 40 రోజులు చేసేదానికంటే ఒకేసారి కష్టపడిపోతే మొత్తం పని అంతా అయిపోతుంది అనుకుంటే కనుక 108 సార్లు ఒకేసారి చదివినట్టయితే కనుక ఖచ్చితంగా అది కూడా మనకి ఫలితం ఇవ్వటం అనేది. ఒకే రోజు 108 ఒకేసారి అది కనీసం ఒక 5-6 గంటలు పడుతుంది. అలా ఓపికగా కూర్చుని చదవగలగాలి 108 సార్లు. అలా చదివినా కూడా మీకు అదే రకమైన ఫలితం రావటం అనేది. కనుక హనుమాన్ చాలీసా అనే విధానంలో అది చెప్పడం అనేది ఉంది. ఇంచుమించు మనకి 40 దోహాలు అంటారు వాటిని. సో మనం తెలుగులో అయితే శ్లోకాలు అంటాం, అది తులసీదాస్ రచించాడు కాబట్టి దోహా అంటారు వాటిని. సో 2 లైన్స్ ఉంటాయి. సో అలా ఇంచుమించు 40 ఉంటాయి. సో అందుకని 40 చదవటం అనేది స్టాంజాస్ 40 అవి మనం చదవాలి. అలా చేయటం అనేది ఒక పద్ధతి. అయితే హనుమాన్ చాలీసా అనేది సరే అది తులసీదాస్ మనకి ఇచ్చింది. కానీ దీనికన్నా కూడా మీకు ఇంకా కొద్దిగా మంచి ఫలితం రావాలంటే కనుక హనుమత్సూక్తం అని ఉంటుంది ఒకటి. అదైతే ఒక 10 వాక్యాలు ఉంటుంది, ఇంచుమించు కొద్దిగా వచనంలానే ఉంటుంది. ఆ రకంగా కూడా చేయటం అనేది అదొకటి. తర్వాత ఇంకా అందరికీ తెలిసిన పద్ధతి, ఎక్కువ మంది మనకి ఏదైనా సరే ఇప్పుడు సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు మనకి చాలామంది సుందరకాండ పారాయణం చేయమంటారు. సో సుందరకాండ పారాయణ అనేది కూడా మెయిన్ అంతా కూడా ఆంజనేయుడు సీత మధ్య ఉన్న వృత్తాంతం తెలిపేదంతా కూడా అది సుందరకాండ. అది సో ఆ సుందరకాండ ఎవరైతే పారాయణ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోరికలు కూడా నెరవేరబడతాయి అనేది. సో ఆంజనేయుడిని ఆరాధించడం అనేది అనేక రకాలైన పద్ధతులని మీరు చెప్పినట్టుగా ఏ పద్ధతి అయినా పాటించినప్పటికీ కూడా సులభంగా ప్రసన్నమవ్వగలిగే దేవుడు ఎవరయ్యా అంటే కనుక ఆంజనేయుడే. సో ఈ ఆంజనేయుని పూజించడం వల్ల పలానా కోరిక నెరవేరదు, పలానా కోరిక మాత్రమే నెరవేరుతుంది అనేది ఏం లేదు. సో మనకు ఎలాంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలు ఎంత పెద్దవైనా సరే తీర్చగలిగే దైవం ఎవరై అంటే కనుక అది ఖచ్చితంగా హనుమంతుడే. సో ఈ పరాశర స్మృతిలో పూర్తిగా మనకి ఆంజనేయుని ఎలా పూజించాలి, ఏ రకంగా అర్చన చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి పరాశర స్మృతిలో రావటం అనేది ఉంటుంది. సో అందులో ఆ రకంగా హనుమంతుడు అంతా విషయాలు మనకి తెలియటం అనేది కూడా ఉంటుంది. స్కంద పురాణంలో హనుమంతుడు ఏ విధంగా పుట్టాడు అనేది కొంతవరకు మనకి రావటం అనేది జరుగుతుంది. సో ఎలాగైనప్పటికీ కూడా ఆంజనేయుని ఎంతలా పూజిస్తామనేది కాదు, ఎంత భక్తితో పూజిస్తామనేది అవసరం. ఆంజనేయుడికి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అందరికీ తెలిసిన విషయాలే. సో ఆంజనేయుడికి సింధూరం అంటే కనుక
చాలా ఇష్టం. ఎందుకని ఇష్టము అంటే కనుక ఒకానొక సందర్భంలో సీతాదేవి సింధూరం పెట్టుకుంటుంది తన నుదుటిన. అమ్మ ఎందుకమ్మా నువ్వు అక్కడ ఆ రకమైన బొట్టు ధరించావు అంటే కనుక మీ స్వామివారికి అక్కడ పెట్టుకుంటే చాలా ఇష్టం అంటే, ఇక్కడ కేవలం ఇక్కడ ఒక్కచోట పెట్టుకుంటేనే ఆయనకి అంత ఇష్టమైనప్పుడు నేను ఒళ్ళంతా రాసేసుకుంటానని ఒళ్ళంతా రాసుకుంటే మరి ఇంకెంత ప్రేమ ఉంటుందో కదా అని చెప్పి. అందుకని ఆంజనేయుడికి సీతాదేవికి అంత ఇష్టమైనది, మరి తను పూజించే స్వామికి కూడా అంత ఇష్టమైనది కాబట్టి ఆంజనేయ భక్తులందరూ కూడా సింధూరం ధరించడం అనేది ఆనవాయితీగా రావటం అనేది కూడా అందుకే. అలాగే అసలు మామూలుగా అయితే కనుక ఆంజనేయుడు పుట్టింది మామూలుగా అయితే కనుక శనివారం నాడు, కానీ ఈ సింధూరం రూపంలో చూసింది మంగళవారం నాడు. అందుకే మంగళవారం శనివారం కూడా ఆంజనేయుని పూజించడానికి అనువైన రోజులుగా మనం చెప్పడం అనేది ఉంది. తర్వాత ఆంజనేయుడికి అప్పాలు అనేది కూడా నివేదన మనం చేస్తూ ఉంటాం. మినపగారెలు వడమాల అని వేస్తాం ఆంజనేయుడికి. ఇంకోటి ఎక్కువగా మనం తమలపాకులు అలంకరిస్తారు మొత్తం కూడా కదా. అందుకని మనం ఏదైనా సరే ఈ రెమెడీస్ అవి చెప్పినప్పుడు సాధారణంగా సింధూరంతో కానీ తమలపాకులతో కానీ అర్చన చేయించుకోండి అని కూడా మనం చెప్తూ ఉంటాం. కనుక తమలపాకులు సింధూరం అనేది కూడా రెండు చాలా ఇష్టమైనవి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ సింధూరము తమలపాకు, అంటే తమలపాకు అనేది ఏంటంటే ఎవరైనా సరే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆయన బ్రహ్మచారిగా అభివర్ణించినప్పటికీ కూడా ఏమంటే కళ్యాణ యోగం, సంతాన యోగం ఇలాంటివి ఇవ్వాలన్నా కూడా ఆంజనేయుడి వల్ల అవుతుంది. సో ముఖ్యంగా తమలపాకులతో అర్చన చేయాలి, తమలపాకులతో పూజించాలి అనుకుంటే పెళ్లి కాని వాళ్ళకి అది ఇంకా చాలా సులభమైన ఉపాయం. సో సింధూరం అనేది ఏంటంటే ఏదైనా సరే మనకి రావాల్సిన సరిగ్గా సకాలంలో రాలేకపోవటం, తర్వాత భార్యాభర్తల మధ్య కొంత సఖ్యత సరిగ్గా లేకపోవటం, ఇలా కలహాలు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు సింధూరంతో పూజ చేసినట్టయితే కనుక బాగా మేలు జరగటం అనేది ఉంటుంది. అదే పెళ్ళికి ఏదైనా సరే అవాంతరాలు ఆటంకాలు ఏర్పడితే కనుక వాళ్ళు తమలపాకులతో పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అన్నట్టు. సో ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆంజనేయుడు అయితే మనకు పిలిస్తే పలికే దైవం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.